ఆర్ఆర్సి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి హాయ్. నా పేరు నాయుడు. ఇండియన్ రైల్వేస్లో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ పాయింట్స్మెన్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అంటే మీకంటే ముందు నోటిఫికేషన్లో గ్రూప్ డిగా సెలెక్ట్ అయిన అభ్యర్థిని. ప్రస్తుతం మీరు సెలెక్ట్ కాబోతున్నారు. అయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓవరాల్గా గ్రూప్ డి సిలబస్ మొత్తం మీకు తెలుసు. ఈ సిలబస్ని ఒకసారో 2 సార్లు 3 సార్లు మీరు రివిజన్ చేసే ఉంటారు. రివిజన్ చేసిన తర్వాత మాక్ టెస్టులు రాసే ఉంటారు. ప్రతి మాక్ టెస్ట్లో కూడా ఏ మాక్ టెస్ట్ అవును గ్రూప్ డికి సంబంధించి మాక్ టెస్ట్లో 60 కంటే తక్కువ మార్కులు ఎవరైతే వస్తున్నాయో వాళ్ళందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడాలి తప్పకుండా. 60 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. రైట్, మీకు అందరి కోసం ఒక ప్లాన్ అనేది నేను డిజైన్ చేశాను. ఏం కాదు, ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఏం కాదు. రైట్, ఇప్పుడు నాన్ మ్యాథ్స్ అని పక్కన పెట్టండి. నేను ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని. బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్, కింద సిఈసి అంటే సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్. ఇది చదివి సైన్స్ మ్యాథ్స్ లేని గ్రూప్ డి ఎగ్జామ్ నేను క్లియర్ చేశానంటే, మీరు సైన్స్ మ్యాథ్స్ ఉన్న బిఎస్సి వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, మీరు క్లియర్ చేయడం పెద్ద కష్టమేటు కాదు. ఓకే, ప్లాన్ అనేది నేను చెప్తాను. జస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్, దీనికి కష్టపడాల్సింది ఎంత అవసరం లేదు, ఇంతే చాలు. రైట్, 50 డేస్ నాకు ఇచ్చేయండి. 50 డేస్కి సంబంధించి ప్లాన్ అనేది నేను చెప్తాను. అయితే మీరు అనుకోవచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ప్లాన్ చెప్పాడు, ఈ ఇన్స్టిట్యూట్ ఎలా ప్లాన్ చెప్పాడు, లేకపోతే మా ఫ్రెండ్ ఎలా చెప్పాడు ఆల్రెడీ జాబ్ వచ్చింది, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతారు నాకు తెలుసు, వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు. అది కాదు సమస్య. మీతో పాటు జరగబోయే ఎగ్జామ్ నేను కూడా రాస్తాను, అదే ప్లాన్ ఫాలో అవ్వి. అప్పుడు నేను 60+ తెచ్చుకుంటాను, మీరు కూడా తెచ్చుకోండి. రైట్, ఇప్పుడు మీకు ఒక్కసారి సిలబస్ అనేది రీకాల్ చేద్దాం. రైట్, సిలబస్ ఏముందో చూద్దాం. మ్యాథ్స్, ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం మ్యాథ్స్ అని 2 పార్ట్లు చేస్తారు. అర్థమెటిక్ అట, మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ అట. ప్యూర్ మ్యాథ్స్ మళ్ళీ పార్ట్లు చేస్తారు. జామెట్రీ అట, త్రికోణమితి అట. మనకు తెలియకపోతే అలాగే చేస్తూ ఉంటారు. వీళ్ళు మ్యాథ్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అది ఏ మ్యాథ్స్ మనకు అనవసరం. 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక స్ట్రక్చర్, ఎగ్జామ్ స్ట్రక్చర్ చెప్తాను. 25 క్వశ్చన్స్లో 25 మార్క్స్. రైట్, మరొకసారి సిలబస్ అనేది రాస్తాను. సైన్స్ని మళ్ళీ 3 పార్ట్లు చేస్తారు. బయాలజీ అంట, ఫిజిక్స్ అంట, కెమిస్ట్రీ అంట. రైట్, వీటిలో మళ్ళీ 25 క్వశ్చన్స్. ఈ 25 క్వశ్చన్స్లో 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి మళ్ళీ 2 పార్ట్లు చేశారు. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. దీనికి కూడా 30 క్వశ్చన్స్ అంట, 30 మార్క్స్ అంట. నెక్స్ట్ మనకి జిఏ అండ్ సిఏ. జిఏ అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఏదైనా అనుకోండి. స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం రీసెంట్ జరుగుతున్న వర్తమాన అంశాలు. వీటికి సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్స్. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిన గ్రూప్ డి యొక్క స్ట్రక్చర్. టోటల్గా 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 90 నిమిషాలు. ఇందులో మీకు 60 తెచ్చుకోవడం చాలా సమస్యగా మారింది. లాస్ట్ టైం మీకు 60 వచ్చుంటే ఏదో ఒక జాబ్ వచ్చిన, కానీ రాలేదు అంటే దగ్గరికి వచ్చిపోయారంటే ప్లాన్ సరిగ్గా లేదు. ఈ ప్లాన్ నేను చెప్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. అందరికి గౌరవం తీసేయడానికి నేను ఒక 50 రోజుల ప్లాన్ అనేది తీసుకొచ్చాను మీ ముందుకి సరికొత్తగా. ఈ 50 రోజుల ప్లాన్ అనేది మీరు ఫిక్స్ అయిపోండి. ఈ 50 రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పండుగలు 3 వస్తున్నాయి. ఒకటోది వినాయక చవితి, రెండోది దసరా, మూడోది పోస్ట్ పోన్ ఇంకా ఎక్స్టెన్షన్ అయితే దీపావళి అంటే దీపావళి కాదు, కార్తీక మాసం. ఈ పండుగలను పక్కన పెట్టండి. గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరంలో మీరు ఇప్పుడు రాస్తే వచ్చేయడం వేరు. అంటే వినాయక చవితి, దసరా, దీపావళి వచ్చే సంవత్సరం వస్తాయి. గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం తెలీదు. ఒకవేళ వచ్చింది అప్పుడు నీ ఏజ్ తెలీదు. ఒకవేళ ఏజ్ ఉంది అప్పుడు చదివే కెపాసిటీ తెలీదు. ఒకవేళ చదివే కెపాసిటీ ఉంది అయితే పోటీ పక్కన పెట్టు, టైము పక్కన పెట్టు. అన్నిటికంటే ఇవంతా చేస్తుంది దేనికోసం? డబ్బుల కోసం. ఈ సంవత్సరంలో జాబ్ కొట్టేవాడు, వచ్చే నోటిఫికేషన్ జాబ్ కొట్టేవాడికి
టూ ఇయర్స్ అయినా గ్యాప్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి యాజ్ పర్ రైల్వే ఎంప్లాయీగా ఒక నెలకు వచ్చేసరికి 30,000 శాలరీ. 2 సంవత్సరాలు అంటే 30,000 ఇంటూ 24 3 72 అంటే 7,20,000 నష్టపోతున్నావు. ఇది ఎంతవరకు ఘోరం చూడండి. ఒక్క 50 రోజుల పనికి ఈ 50 రోజులు నువ్వు 60+ మార్క్స్ స్కోర్ చేసే దమ్ము నీకు ఉంది, ప్రతి ఒక్కలోనూ ఉంది. నేను ఒక ఆఫ్టర్ ఆల్ బీకామ్ స్టూడెంట్ని, నేనే 60+ స్కోర్ చేశాను. సరే ఎలాగో జరిగిపోయింది, ఇప్పుడు చేసి చూపిస్తున్నానని మీకు చెప్తున్నా. ప్లాన్ నా దగ్గర ఉంది, మొత్తం ఐడియా చార్ట్ అనేది నా దగ్గర ఉంది. మీరు జస్ట్ ఫాలో అవ్వండి, మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టు నేను చేస్తాను. 50 రోజులు నాకు ఇచ్చేయండి, 60+ స్కోర్ మీకు ఇస్తాను. మీ కెపాసిటీ ఎక్కువైతే 70 కూడా రావచ్చు. 65 అయితే ప్లాన్ చెప్తాను, 60+ అయితే కంపల్సరీ 70 అనేది మీ కెపాసిటీ, రైట్? ఈ దేశంలోని ఓవరాల్గా అన్ని జోన్లు తీసుకోండి, 70+ వస్తే ఎక్కడైనా జాబ్ వస్తుంది. 65+ వస్తే ఏదైనా డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది. 60+ వస్తే చెప్పలేం, హార్డు అప్లై చేసిన బేస్ ఇవన్నీ కూడా. సో 60 కన్నా తక్కువ ఉన్నారంటే మీరు లెఫ్ట్ అయిపోవడం మంచిది గ్రూప్ డికి. ఓకే, సిలబస్ని అయితే ఫస్ట్ చూసేద్దాం. మీకు అందరికీ తెలిసిన సిలబస్సే. ఒక్కసారి సిలబస్ ఎప్పుడైనా సరే మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్. మ్యాథ్స్, ఈ మ్యాథమెటిక్స్ని మనలాంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్లో జామెట్రీ, ట్రికోనోమెట్రీ విడదీస్తారు. మొత్తం మన సౌలభ్యం కోసం విడదీస్తారు. నెక్స్ట్ సైన్స్, ఈ సైన్స్ని మళ్ళీ 3 విడదీశారు. బయాలజీ అంట, ఫిజిక్స్ అంట, కెమిస్ట్రీ అంట, రైట్. నెక్స్ట్ రీజనింగ్, ఈ రీజనింగ్ కూడా 2 పార్ట్లుగా విడగొట్టారు, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. అంటే ఫ్యాన్ డిస్టర్బెన్స్గా ఉంది, ఆపేస్తాను. నెక్స్ట్ జిఏ అండ్ సిఏ. జిఏ అంటే జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ స్టడీస్ లేదా స్టాక్ జీకే. కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన అంశాలు. ఈ అందరికీ మీకు తెలిసిందే. దేని నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయో కూడా మీకు తెలుసు. 25 క్వశ్చన్స్ సైన్స్, 25 క్వశ్చన్స్ రీజనింగ్, 30 క్వశ్చన్స్ నెక్స్ట్ ఇవి 20, టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, రైటా? అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది అందరికీ తెలిసిందే. దీంట్లో నుంచి నీ తెచ్చుకోండి, దీంట్లో నుంచి నీ తెచ్చుకోండి, దీంట్లో నుంచి తెచ్చుకోండి, టోటల్గా కలిపిస్తే 75 అయిపోతాయి. ఆ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్, ఆ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్, మీరందరికీ చాలామంది సజెషన్ ఇచ్చే ఉంటారు, చాలా యూట్యూబ్లో చూసే ఉంటారు. కానీ ఎవరు కూడా మీతో పాటు ప్రిపేర్ అవ్వరు. నేను చెప్తుంది ఏంటంటే, మీరు రాయబోయే ఈ గ్రూప్ డి ఎగ్జామ్తో నేను కూడా రాస్తాను. కావాలంటే నా అప్లికేషన్ కూడా స్క్రీన్ షాట్ పెడతాను, చూసుకోండి, రైట్? అయితే ఇందులో నుంచి 60 మార్కులు దాటి, అంటే 60 మార్కులు ప్లస్ స్కోర్ ఎలా చేయాలనే దాన్ని నేను ఒక 50 రోజులకని ప్లాన్ వేసాను. ఈ 50 రోజులు కూడా మీరు ఫాలో అవ్వండి, తప్పనిసరిగా ఫాలో అవ్వాలి, రైట్? నాకు వచ్చేసరికి చెప్పడానికి ఎందుకు చెప్పాలి, ఈ విషయం చెప్పాలి. నాకు వచ్చేసరికి 24 అవర్స్లో 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. 4 అవర్స్ కాలకృత్యాలు తీసేస్తే, 6 అవర్స్ రెస్ట్ తీసేస్తే, చదవడానికి 2 అవర్స్, డ్యూటీలో చదివిన 2 అవర్స్, అంటే 4 అవర్స్ మాత్రమే చదవగలను. అలాంటప్పుడు నేను 60+ తెచ్చుకోగలను కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మీకు 24 అవర్స్ ఇంటి దగ్గర ఉంటారు. 12 అవర్స్ నిద్రకు తీసేసినా ఇంకా 12 అవర్స్ ఉంటాయి మీ దగ్గర. సో మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే 50 రోజుల్లో అతి చిన్న జాబ్కి 60 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్లాన్ నేను ఇస్తాను, ఎలా చదవాలో చెప్తాను. మీరు అనేది 100% ప్రిపేర్ అయిపోయింది. 60+ స్కోర్ అయితే పక్కాగా వస్తుంది. దాని తర్వాత కెపాసిటీ మీరు, రైట్? పోస్ట్ పోన్ అయితే ఇంకో షెడ్యూల్ వేద్దాం, రైట్? ఇప్పుడు మ్యాథ్స్లో నుంచి 25 క్వశ్చన్లు ఇస్తాడు. 25 క్వశ్చన్లో మనకి రానివి, మనం చదవనివి, మనకు తెలియని నాన్ మ్యాథ్స్ కోసం చెప్తాను. నాన్ మ్యాథ్స్ కానీ కాదు, ఎవరైనా సరే, రైట్? మీరు బీటెక్ వాళ్ళతో, బ్యాంక్ వాళ్ళతో, ఎస్ఎస్సి CGL ప్రిపేర్ అవుతుంది, అందరితోటి పోటీ పడాలి. కాబట్టి మీరు యావరేజ్గా 20 మార్క్స్ తెచ్చుకోవాలి, తప్పనిసరిగా 20 తెచ్చుకోవాలి. నెక్స్ట్ సైన్స్ వచ్చేసరికి మీరు మొత్తం 10 to 15 మార్క్స్ అని పక్కాగా తెచ్చుకోవాలి, రైట్? రీజనింగ్ వచ్చేసరికి 25 మార్క్స్ అనేవి పక్కాగా తెచ్చుకోవాలి.
నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి 10+ అనేవి తెచ్చుకోండి. ఓకే, ఇది నేను చెప్పబోయే స్ట్రక్చరు. ఇక్కడ చూడండి 20, 30, 30, 40, 65 రైటా. ఇక్కడ ఎక్కువ వస్తే ఇక్కడ పెరగచ్చు. ఇందులోకి వచ్చేసరికి మ్యాథ్స్ 5 మార్కులు తీసానంటే అందులో త్రికోణమితి నేను ఎప్పుడు రాసినా ఒగ్గేసాను. ప్రతి మార్క్ టెస్ట్లో ఒగ్గేస్తాను. త్రికోణమితి రాదు. జామెట్రీలో 3D డైమెన్షన్లు కొన్ని ఒగ్గేస్తాను. లెంతీ ప్రాసెస్ ఉన్నవి, సింప్లిఫికేషన్స్ అందులో కూడా ఒగ్గేస్తాను. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అప్పుడప్పుడు ఇస్తుంటాడు, అది ఒగ్గేస్తాను. అంటే టోటల్గా 5 క్వశ్చన్లు ఒగ్గేస్తాం. 5 క్వశ్చన్లో రీజనింగ్ 30కి 25 ఎందుకన్నానంటే 30కి 30 చేస్తారు ఎవరు? బ్యాంక్ ప్రిపేర్ అయిన వాళ్ళు, CGL ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎక్కువ చేసేవాళ్ళు, బీటెక్ చేసేవాళ్ళు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేసేవాళ్ళు అది చేస్తారు. రైట్, మన టార్గెట్ ఎంత? 25. 5 ఏం తీస్తానంటే స్టేట్మెంట్ ఎనాలజీ, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంటు, అవి కొంచెం కన్ఫ్యూజ్ పెడతాయి మనల్ని. వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెట్టేయచ్చు, మీరు ఎక్కువగా ప్రిపేర్ అయితే అది పెద్ద ఎంతేం కాదు. కానీ అలాంటివి తీసాను. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా స్టేబుల్కి ఇన్నర్ సైడ్ కూర్చున్నారు, అవుట్ సైడ్ కూర్చున్నారా, నెక్స్ట్ స్క్వేర్ సైడ్ ఇస్తాడు, నెక్స్ట్ మనకి కొన్ని కౌంటింగ్ ఫిగర్స్ డిఫికల్ట్ ఉన్నవి అనిపించదు, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అలాంటి చాప్టర్లు సైడ్ చేశాక వచ్చేవే 25 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ టోటల్గా 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 మార్క్స్ ప్లస్ చేశాను. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది ఒక పాలిటీ. మీరు ఇదిగోండి చూపిస్తాను. ఒక ఇండియన్ ఎకానమీ చిరంజీవి మొత్తం చదవలేరు. ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు లేదా 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 2 క్వశ్చన్లో కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒకటి ఇస్తాడు, స్టాక్ ఎకానమీ నుంచి ఒకటి ఇస్తాడు, లేదంటే ఒకటే ఇస్తాడు, లేదంటే ఇవ్వకపోవచ్చు. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీకు తెలుసు మొత్తం ఎప్పటి నుంచి ఆది మానవుల నుంచి మన 1900 స్వతంత్రం సాధించిన వరకు మొత్తం ఇండియన్ హిస్టరీ ఏదైనా ఇవ్వచ్చు, ఒక క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ పాలిటీ, బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన నుండి మనకు స్వతంత్రం భారత్ నుండి ఇప్పుడు ప్రస్తుతం జరిగిన రాజ్యాంగ సవరణ వరకు మొత్తం అంతా పాలిటీయే, ఏదైనా ఇవ్వచ్చు. అందుకు సంబంధించి నేను ఏమంటానంటే అవి 2 బిట్లు, 3 బిట్లు, 4 బిట్లు వస్తాయి కాబట్టి వాటన్నిటి నుంచి 10 క్వశ్చన్లు తీశాను. ఇంకా మిగిలిన 10 క్వశ్చన్లు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాక్ జీకే అంటే కొన్ని గన్ షాట్ అనమాట. ఈ ఏరియా నుంచి తప్పనిసరిగా వస్తాయి అనేది నేను ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారంగా 50 రోజులు స్ట్రక్చర్ అనేది డిజైన్ చేశాను. ఏ రోజు కూడా మిస్ కాకూడదు. ఏ రోజైనా మిస్ అయ్యారా నేనేం చేయలేను. రైట్, ఇప్పుడు ఇది ఎగ్జాము సిలబస్ మొత్తం కలిపితే 65+ వస్తాయి మార్క్స్. మీకు 65+ కాదు 60+ తెప్పిస్తానని చెప్పాను. నువ్వు 5 మార్కులు మిస్ అయినా సరే రాసుకోరు. నీ షిఫ్ట్ ఆడుకుంటే నువ్వు అసలు నెగిటివ్ పెట్టకపోతే కలవచ్చు చాలా. ఓకే, ఇప్పుడైతే ఇప్పటి వరకు ఓకే. ఇప్పుడేమో 50 రోజుల ప్లాన్ అనేది చూద్దాం. ఈ 50 రోజుల ప్లాన్ చూసిన తర్వాత మీ వల్ల అవుతుందా అవ్వదా మీరే డిసైడ్ చేసుకోండి. రైట్, 50 రోజులకు సంబంధించిన ఏ రోజు ఏం చేయాలి, ఏ టైంలో ఏది చదవాలి, ప్రతిదీ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో అనేది చెప్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే ఇందులో చూసి మీరే సొంతంగా చేసుకోండి. రైట్, ఆగస్టు ఈరోజు ఎంత? ఆగస్టు 20 ఈరోజు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 15 వరకు టోటల్గా 55 రోజులు ఉంటాయి. ఈ 55 రోజుల్లో మనకు వచ్చేసరికి ఇక్కడ క్యాలెండర్ చూడండి. 27వ తేదీ వినాయక చవితి 1, సెప్టెంబర్లో టీచర్స్ డే 2, అక్టోబర్లో విజయదశమి గాంధీ జయంతి 3, వినాయక చవితి కొందరు 9 రోజులకు అనుపుతారు, కొందరు 11 రోజులకు అమ్ముతారు. టోటల్గా 5 రోజులు అనేది తీసేస్తాను. అంటే 55 రోజుల్లో 5 రోజులు పోతే 50 రోజుల ప్లాన్ అనేది మన దగ్గర సిద్ధంగా ఉంది. 50 రోజుల్లో మీరు సిలబస్ అనేది సంపూర్తిగా అయిపోద్ది. ఈ 50 రోజులు కూడా నేను చెప్పినట్టు తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా చేయలేదు అంటే మీకు 60 రోజులు పట్టవచ్చు, 70 రోజులు పట్టవచ్చు, ఎగ్జామ్ కూడా అయిపోవచ్చు. సో డే బై డే ప్లాన్ అనేది ఒకసారి చూద్దాం. ఇదేంటి ఈరోజే వీడియో చేసి రేపటి నుండి ఫాలో అయిపోతుందంతా అనుకుంటారా? మరి రేపటి నుండి ఫాలో అవ్వలేదు అనుకోండి, ఎగ్జామ్ డేట్ దగ్గర పడిపోద్ది. ఆగస్టు 21 నుంచి అక్టోబరు 15 వరకు మార్నింగ్ 5 AM నుంచి
6 AM వరకు. అంటే మార్నింగ్ 5 గంటలకు లేవాలి ప్రతి ఒక్కరు కూడా. 5 గంటలు లేకపోతే 5:30కు లేవాలి. మీ ఇష్టం, కొందరికి అలవాటు ఉంటుంది, కొందరికి అలవాటు లేదు. అలవాటు అనేది చేసుకోండి, తప్పదు 50 రోజులు. అయితే మార్నింగ్ 5కి లేగాలంటే నైట్ పూట వేగంగా పడుకోవాలి. అంటే 11 గంటలకు చదువు ఆపేసినప్పుడే పడుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడము, వాట్సాప్ స్టేటస్లు చూడడము, అమ్మాయిలతో చాటింగ్ చేయడము, ఫ్రీ ఫైర్ ఆడడము, పబ్జీ ఆడడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే రాత్రి పడుకునేసరికి 12-1 గంట అయిపోద్ది. తెల్లారి 7-8కి లెగుతావు. ఇదంతే ఎటు వెళ్ళిపోద్ది, నువ్వంతా అటు వెళ్ళిపోతావు. ఇప్పుడు జాబ్ వచ్చాక జాబ్లో కూడా పబ్జీ ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, రీల్స్ చూసుకోవచ్చు, అవి కూడా అడగడు. కానీ ఇప్పుడు ఆడొద్దు. ఈ 50 రోజులు అనేవి బంద్ చేయండి. రైట్. ఇప్పుడు 5 గంటలకు లేకండి. 5 గంటల నుండి 6 గంటల వరకు మీకు ఎందుకంటే మైండ్ యాక్టివ్ అవ్వడం కోసం 1 గంట, అందులో 1-2 చేసేయండి. ప్లస్ మీకు ఎప్పటికీ నిద్ర మత్తు తగ్గకపోతే టీ తాగండి. టీ అలవాట్లేదా, ఒక 50 మీటర్ల స్పీడ్ రన్నింగ్ చేయండి, మైండ్ ఇది వస్తుంది, యాక్టివ్ అవుద్ది. లేదా ఒక 10-20 గుంజీలు తీయండి. ఏదో ఒకటి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారో అది చేయండి. రైట్. 6 గంటల నుండి ఒక ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ టైం ఎంత? 1.5 అవర్. అంటే 6 గంటల నుండి 7:30 వరకు మీరు ఎగ్జామ్ రాస్తుంటారు ప్రతిరోజు కూడా. నేనైతే టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తాను, ఎందుకంటే అందులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ప్రతి క్వశ్చన్కి కూడా. ప్లస్ ఓవరాల్ ఇండియాలో నువ్వు ర్యాంక్ ఏంటి తెలుస్తుంది. ప్లస్ నువ్వు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నావు, ఏ సబ్జెక్ట్ యావరేజ్గా ఉన్నావు, నువ్వు చదవలసింది ఏంటో అంతా డిసైడ్ అవుద్ది. ప్లస్ నీ కట్ ఆఫ్ అనేది ఓబీసీ కట్ ఆఫ్, యూఆర్ కట్ ఆఫ్, అలా కట్ ఆఫ్ ఇస్తాడు. కాబట్టి కొంతవరకు కాదు, మోస్ట్ మనకైతే సరిపోతుంది. బెస్ట్ 7:30 వరకు ఒక ఎగ్జామ్ అనేది రాయండి. అది ఏ ఎగ్జామ్ రాస్తారో కూడా నేనే చెప్తాను. రైటా? ఎగ్జామ్ రాసిన తర్వాత 7:30 నుండి 8 AM వరకు, అంటే అరగంట, 30 మినిట్స్. అప్పుడే లెగిసిపోవద్దు. ఎగ్జామ్ అయిన తర్వాత అరగంట ఏం చేస్తారంటే, ఈ ఎగ్జామ్లో మీకు నెగిటివ్ పెడతారు, తప్పులు అనేవి పెడతారు. ఒక 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు, 20 క్వశ్చన్లు తప్పు పెడతారు, లేదా 10 క్వశ్చన్లు తప్పు పెడతారు, లేకపోతే 5 క్వశ్చన్లు తప్పు పెడతారు. ఈ 5 క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. అవి అసలు ఎందుకు అవి మాత్రమే చూడండి. అయితే అవే ఎందుకు చూడాలంటారా? క్వశ్చన్ తెలుసు, ఆప్షన్ తెలుసు, కన్ఫ్యూజ్ పడడం వల్ల తప్పు పెట్టావు. నీకు అసలు ఆప్షన్ తెలియకపోతే మిగతా క్వశ్చన్లు ఒగ్గిసినట్టు ఇది వదిలిద్దు కదా. ఈ తప్పు ఎందుకు పెట్టావు? ఆప్షన్ తెలుసు. అసలు ఆప్షన్ ఎందుకు పెట్టావు? క్వశ్చన్ తెలుసు కానీ తప్పు పెట్టావు. కాబట్టి వీటికి సంబంధించి, తప్పులకు సంబంధించిన మాత్రమే నువ్వు ఎక్స్ప్లెనేషన్ చూడు. రైట్. ఎక్కడ వచ్చేసరికి మనం 2 10 రూపీస్వి, కొంచెం షార్ట్ నోట్స్ లాంటివి, ఒక 10 రూపీస్వి, ఇదిగో ఈ సైజు బుక్స్ అనేవి ఒక 2 అనేవి కొనుక్కోండి. ఒక దాంట్లో సిలబస్ మొత్తం రాయండి. నేను ఆల్రెడీ మొత్తం రాస్తాను, మీకు ఒకసారి చూపిస్తాను. మరి నేను మెయింటైన్ చేయలేదు అనుకుంటారుగా. ఏది బుక్? ఇదిగోండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సిలబస్ మొత్తం ఇక్కడ రాస్తాను నేను. ఎక్కడ ఏం చదవాలో కూడా మొత్తం రాస్తాను, ఏ రోజు ఏం చదవాలో కూడా మొత్తం ఇక్కడ రాసుకున్నాను. మీరు కూడా మీ సొంతంగా ప్రిపేర్ చేసినా పర్వాలేదు, లేకపోతే నేను చెప్పింది ఫాలో అయితే 100%. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం సిలబస్ అనేది ఒక నోట్స్లో రాయండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 2 పేజీలు గ్యాప్ ఇవ్వండి. రైట్. ఈ పక్కన ఇంకొక బుక్ పెట్టారు కదా, ఈ బుక్లో ఏం రాస్తారంటే, ఇక్కడ ఎగ్జామ్లో రాసినప్పుడు ఏవైతే తప్పులు పెట్టారో రోజులో మహా అయితే 5 లేకపోతే 10 లేకపోతే 20 క్వశ్చన్లు తప్పు పెడతారు. ఆ 20 క్వశ్చన్లు కూడా ఇక్కడ అనేవి రాయండి. క్వశ్చన్లు మాత్రము, ఆప్షన్లు క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు మాత్రమే రాయండి, పేపర్ మొత్తం రాయొద్దు. రైటా? ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు 8 అయ్యింది, 8 అయ్యేసరికి మొత్తం ఇదంతా ఇక్కడ కంప్లీట్ అయ్యింది. 8 అయిన తర్వాత 8 నుండి 10 వరకు గ్యాప్, 8 నుండి 10 గంటలు, అంటే మీకు 2 గంటల గ్యాప్. 8 నుండి 10 వరకు గ్యాప్. ఇప్పుడు నెక్స్ట్ 10 AM నుంచి 10 గంటల నుంచి ఉదయం 10 గంటలు షార్ప్, 2 గంటల గ్యాప్ ఇచ్చాం కదా, ఈలోగా స్నానము, భోజనము ఏముంటే అవి చేసుకొని రండి. 10 నుంచి 1 PM వరకు, 1 గంట వరకు మ్యాథ్స్ అనేది చేయండి ఫస్ట్. ఓకే, మ్యాథ్స్ అనేది చేయండి. ఈ మ్యాథ్స్ అనేవి కూడా రోజుకి ఏ టాపిక్ చేయాలి అనేది నేను చెప్తాను. మీకు అవ్వకపోతే ఎక్స్టెన్షన్ చేయండి పక్క రోజుకి. మధ్యాహ్నం 1 PM నుంచి 2 PM వరకు, లేదా 2:30 PM వరకు బ్రేక్.
ఓకేనా? 2 గంటల నుంచి 5 గంటల వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఒకవేళ 2:30కి స్టార్ట్ చేసినట్లయితే 5:30 వరకు 3 గంటలు, ఒక్కో సబ్జెక్ట్కి గంట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు కొద్దిగా ఎక్కువ చదవాలనుకుంటున్నావు మూడిట్లో, దాన్ని లాస్ట్లో పెట్టు ఆ సబ్జెక్ట్ని. అంటే ఇక్కడ నుండి 6 వరకు కూడా చదవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ బయాలజీలో ఎక్కువ చదవాలనుకుంటాను, ఈ రోజులో 3 సబ్జెక్టులో కూడా బయాలజీ కొద్దిగా ఎక్కువ చదవాలనుకుంటాను అంటే ఈ బయాలజీ లాస్ట్ పెట్టు. ఫిజిక్స్ 2 నుంచి 3 వరకు, 3 నుంచి 4 వరకు, 4 నుంచి 5 వరకు. ఇక్కడ ఫిజిక్స్ అనేది 1 అవర్, కెమిస్ట్రీ అనేది 1 అవర్, బయాలజీ అనేది ఇక్కడ 2 అవర్స్. 6 వరకు చదవండి. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడేమో 6 నుంచి ఇక్కడ 5:30లో లేకపోతే 5:15లో ఇలా చిన్న బ్రేక్ ఇవ్వండి. చాయ్ బ్రేకో ఏదో బ్రేక్ అనేది ఇవ్వండి. 6 నుంచి 8 వరకు మీరు డిన్నర్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వరకు, డిన్నర్ చేసేంత వరకు 8 చేతి 8, 9 చేతి 9, భోజనం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వరకు కూడా రీజనింగ్ అనేది చేయండి. రీజనింగ్ మాకు వచ్చు కదా, దాన్ని చేయడం ఏంటి ప్రత్యేకించి అనుకున్నారు. రీజనింగ్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. రైటా? 8 PM మ్యాక్సిమం 8కి డిన్నర్ చేస్తారు కాబట్టి 8 వరకు, ఒకవేళ 9 వరకు అయితే 9 వరకు రీజనింగ్ అనేది చేయండి. ఇప్పుడు 8 PM నుంచి 9 PM వరకు, 9 PM వరకు డిన్నర్ ఒక 1 అవర్. 9 నుంచి 10, 10 నుంచి 11 ఇక్కడ ఏం చేస్తారంటే స్టాక్ జీకే ఇక్కడ 1 అవర్ కరెంట్ అఫైర్స్. రైటా? ఈ స్టాక్ జీకే కూడా కరెంట్ అఫైర్స్ కూడా రిలేషన్ నుండి చదవండి. ఉదాహరణకి స్టాక్ జీకేలో నోబెల్ ప్రైజ్ అని చదివారు, కరెంట్ అఫైర్స్ ఏంటి చదవాలి? 2024లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? స్టాక్ జీకేలో భారతరత్న అవార్డు చదివారు, కరెంట్ అఫైర్స్ ఏంటి చదవాలి? భారతరత్న అవార్డు ఎవరెవరికి ఇచ్చారు? స్టాక్ జీకేలో ఏదో ఒక స్పోర్ట్స్ గురించి చదివారు, కరెంట్ అఫైర్స్లో దానికి రిలేటెడ్గా ఏమి ఇచ్చారు, లేకపోతే ఎవరు గెలిచారు, లేకపోతే వరల్డ్ కప్ ఉంది, లేకపోతే ఫీఫా వరల్డ్ కప్ ఉంది, క్రికెట్ వరల్డ్ కప్ ఉంది, ఆసియా వరల్డ్ కప్ ఉంది, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా స్టాక్ జీకేలో నువ్వు ఏదైతే చాప్టర్స్ అవుతున్నావో దానికి సంబంధించింది కరెంట్ అఫైర్స్ అనేది ఈ 2 అవర్స్ కంబైన్డ్. అంటే దీన్ని చదవాలి దాన్ని చదవాలని కాదు, దీన్ని చదివి దాన్ని చదివి, దీన్ని చదివి దాన్ని చదివి, స్టాకు కరెంటు ఇక్కడ 2 అవర్స్ అనేది చదవాలి. ఓవరాల్గా 11 గంటలు. లేదా నువ్వు అక్కడ నీ ఇష్టం, అక్కడెక్కడ నీకు నిద్ర రాకపోతే అక్కడ వరకు చదువుతూ ఉండు. ఇక్కడ మనకు వచ్చేసరికి రోజు మొత్తం అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయ్యాయి. చూడండి, ఫస్ట్ 10 నుంచి 1 వరకు మ్యాథ్స్ అయ్యింది. నెక్స్ట్ 2 నుంచి 5 వరకు సైన్స్ అయ్యింది. నెక్స్ట్ 6 నుంచి 8 వరకు రీజనింగ్ అయ్యింది. నెక్స్ట్ 9 to 11 మనకి స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇలాగ ఓవరాల్గా చూసినట్లయితే రోజుకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 2 టాపిక్లు అవ్వకూడితే మనం ఖచ్చితంగా 25 రోజుల్లో ఒకసారి అనేది పూర్తి చేసేవచ్చు సిలబస్. వరకు మీరు 25 టెస్ట్ అనేసి రాశారు. 25 డేస్కి 25 టెస్ట్లు అనేవి కంప్లీట్ చేశారు. ఈ 25 రోజుల్లో ఇక్కడ టిక్ పెడతారు. మీరు ఏవైతే రాంగ్ చేస్తారో టాపిక్లో టెక్స్ట్ బుక్ యాప్లో మీరు రాసేటప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే యావరేజ్, వీక్ అని ఇస్తాడు. యావరేజ్ ఉన్నది, వీక్ ఉన్న దగ్గర అక్కడ సబ్జెక్టు సంబంధించిన టాపిక్ ఇస్తాడు. ఆ టాపిక్ని ఇక్కడ మీరు నోట్ చేస్తారు, ఈ ఏరియాలో నేను వీక్ అనేసి. ఈ 25 రోజులు అయ్యేసరికి నీ సిలబస్ అనేది పూర్తవుతుంది. సిలబస్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ చేయి. ఎక్కడ నువ్వు పాయింట్అవుట్గా నువ్వు తప్పు చేసావు ఆ టాపిక్లు అనేవి రివిజన్ చేయి మరొక 25 రోజులు. రైటా? ఆ టాపిక్లు అనేవి రివిజన్ చెయ్యి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మెయింటైన్ చేస్తాను. ఎక్కడ? వేరే బుక్లో. ఈ క్వశ్చన్స్ ఏవైతే మెయింటైన్ చేస్తానో ఏ ఏరియాలో నువ్వు తప్పు చేసావు, ఎలాంటి క్వశ్చన్లు ఇస్తే నువ్వు చేయలేకపోయావు ఆ క్వశ్చన్లకు సంబంధించి బుక్ అనమాట ఇది. ఈ బుక్ తీసి కూడా నువ్వు అనేది రివిజన్ చేయాలి. అంటే పడిపోయి ఉన్న వాళ్ళు, అంటే కొంచెం తొందరగా చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి టోటల్గా మనం 30 నుంచి 40 డేస్, 40 డేస్లో ఏమవుతుందంటే ఓవరాల్గా మన సిలబస్ అనేది 2 సార్లు, ఒకటోసారి చేయవలసినవి కూడా కొందరు చేయలు లేట్ అవుతుంటారు కాబట్టి ఒకటోసారి కూడా చేసిన కూడా పూర్తిగా క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఉంటారు కదా, తెలివైన వాళ్ళు, అలా మొత్తం పూర్తి చేయడానికి 40 డేస్ అవుతుంది. ఈ 40 డేస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 బుక్లు మెయింటైన్ చేస్తాం. ఫస్ట్
ఒక 2 బుక్లు మెయింటైన్ చేసాం ఫస్ట్, గుర్తుందా? ఇందులోకి వచ్చిన తర్వాత చూడండి, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని సిలబస్ మొత్తం ఇందులో రాసావు. ఇది సిలబస్ బుక్. ఈ సిలబస్ బుక్లో నుంచి ఏం చేస్తామంటే ఒక మ్యాథ్స్ తీసుకుంటాం, ఒక డే 1 41 ఏం తీసుకుంటాం, ఓన్లీ మ్యాథ్స్ తీసుకుంటాం. ఈ మ్యాథ్స్ని ఏం చేస్తామంటే అందులో ఉన్న సిలబస్ మొత్తం, ఉదాహరణకి సింపుల్ క్వశ్చన్స్ ఉంది, లేకపోతే నెంబర్ సిస్టమ్ ఉంది, లేకపోతే సిఐ ఉంది, లేకపోతే ఎస్ఐ ఉంది, లేకపోతే రేషియో ఉంది, సంథింగ్ ఇలా టాపిక్లు ఉన్నాయి కదా. ఈ టాపిక్ పేరు పెట్టడం, దానికి సంబంధించిన షార్ట్ కట్స్లు నీవు ఏటేటి కనిపించే నువ్వు చదువుతున్న పుస్తకంలో ఈ షార్ట్ కట్స్, లేకపోతే ఫార్ములా ఉంటే ఫార్ములాలు అన్ని కలిపి ఇక్కడ రాయవు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రతి సబ్జెక్ట్కి కూడా, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కూడా, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి కూడా, ఇక్కడ రేషియోకి నువ్వు ఏ రిలేటెడ్ చదువుకున్నావో ఆ సబ్జెక్ట్లో దీనికి సంబంధించి షార్ట్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, లేకపోతే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే షార్ట్ కట్స్, లేకపోతే ఫార్ములాస్ ఏవైతే ఉన్నావో మొత్తం రాసుకోవడానికి ఒక రోజు తీసుకో. ఏది? మ్యాథ్స్ రాయడానికి, రైటా? మొత్తం ఇదే టైంలో ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ, ఉదయం సాయంత్రం స్టాక్ జీకే కంపల్సరీ. ఈ మ్యాథ్స్ అనేది మొత్తం మ్యాథ్స్ ప్రోగ్రాంలో, రైటా? అయిపోయింది. నెక్స్ట్ రీజనింగ్ కూడా, రీజనింగ్లో షార్ట్స్ ఉంటాయి, కౌంటింగ్ ఫిగర్స్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, లేకపోతే క్యాలెండర్కి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కోడింగ్కి డీకోడింగ్కి ఎలా సాఫ్ట్వేర్లో చేయాలి, లేకపోతే యూట్యూబ్లో నువ్వు ఎక్కడైనా చూసిన స్టార్ట్ ఏమైనా చిన్న ఫింగర్ టిప్స్ ఉన్నాయా, అటువన్నీ కూడా పేరు పెడతావు అక్కడ. ఏంటని, ఫర్ ఎగ్జాంపుల్కి నెంబర్ సిస్టమ్ ఉందనుకో, నెంబర్ సిస్టమ్కి సంబంధించి, లేకపోతే ఆల్జీబ్రా ఉంది, ఆల్జీబ్రా సంబంధించిన సూత్రాలన్నీ ఫార్ములాలన్నీ ఒక దగ్గర. అలాగా ఇదంతా ఏంటి, 41 days, 41వ రోజు నుంచి, ఇక్కడ 41వ రోజు నుంచి మొత్తం మన సబ్జెక్టులు అన్ని 4 సబ్జెక్టులు. 41వ రోజు మ్యాథ్స్, 42వ రోజు రీజనింగ్ సైన్స్, నెక్స్ట్ 43వ రోజు రీజనింగ్, 44వ రోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. వీటన్నిటికి సంబంధించిన షార్ట్ కట్స్ ఆ బుక్లో మెయింటైన్ చేసావు కదా, ఆ బుక్లో రాయ. ఇక్కడికి 44 రోజులు అయ్యింది. చదివి వెలిసిపోయి ఉంటావుగా, ఒకరోజు గ్యాప్ ఎత్తే ఇయ్యు. లేదా 45వ రోజు నుంచి, లేదా 46వ రోజు నుంచి ఏం చేస్తావంటే, ఎక్కడైతే తప్పులు చేసావో క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ టాపిక్స్ తీ. ఇప్పుడు సిలబస్ ఉందిగా, సిలబస్ మన దగ్గర ఉంది. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మెయింటైన్ చేస్తాను. నువ్వు ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్లో తప్పులు వచ్చినవి, ఇక్కడ ఏటైతే తప్పులు చేస్తానో క్వశ్చన్లు, ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ టాపిక్ చూడు, ఆ టాపిక్ ఓపెన్ చేయి. సెకండ్ టైం చదువుతాను, ఫస్ట్ టైం కాదు. ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్కి మానవ అస్థిపంజర వ్యవస్థ ఉంది, అదే మన జీర్ణ వ్యవస్థ ఉంది. కొన్ని జీర్ణ వ్యవస్థ టాపిక్ నుంచి నీకు తప్పెట్టావు ప్రశ్న ఇది. ఇక్కడ టాపిక్ ఆల్రెడీ పూర్తి చేసావు. ఈ టాపిక్ని వచ్చి తీ ఫస్ట్, రైటా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడు, నెక్స్ట్ అది చూడు. ఇలా ఈ బుక్లో ఏటైతే ప్రశ్నలు రాసావో ఆ టాపిక్లో ఓన్లీ ఒకసారి తీయు. ఇవి తీయడానికి మొత్తం 4 రోజులు పడుతుంది, ఓన్లీ ప్రశ్నలకు సంబంధించినవి కాబట్టి. మొత్తం ఎన్ని 40 రోజుల్లో 40 పేపర్లో రాసావు. 40 పేపర్లో రోజుకి 10 తప్పులు పెడితే ఎన్ని క్వశ్చన్లు పెడతావు? 400 తప్పులు పెడతావు, అంతే కదా? 400 తప్పులు పెడతావు. 400 తప్పులు కలిపి ఈ ఉన్ని సిలబస్లోనే ఉంటాయిగా, సిలబస్ పూర్తి చేసావుగా, రెండోసారి చదువు. ఇప్పటికి 50 రోజులు అయ్యింది. 50 రోజులు అయిన తర్వాత ఇప్పుడు 51 నుండి ఎలా చేయాలి, ప్రతి టెస్ట్ కూడా అక్కడి నుంచి నీకు 60+ మార్క్స్ వచ్చేటట్టు నేను చేస్తాను. ప్రస్తుతం సిలబస్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మాత్రమే సిలబస్ ఇస్తాను, రైటా? మీకోసం 25 రోజులు కాస్త 40 రోజులు పెట్టాను. అందరూ ఒకలా చదవరు కాబట్టి ఇది కూడా పూర్తి చేయలేకపోతే ఇంకేం చేయలేవు. 40 రోజుల్లో అయినా పూర్తి చేయండి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఎగ్జామ్ డేట్ అని పెంచినట్లయితే రివిజన్ ఎక్కువసార్లు చేయడానికి అవుద్ది. ఎగ్జామ్ డేట్ అప్పటికి ఇస్తే ఒకసారి అయినా చేసుంటే 50 రోజుల్లో తప్పనిసరిగా మీరు 60 అనేది స్కోర్ అనేది చేస్తారు. సిలబస్ పూర్తి చేయకుండా 50 స్కోర్ చేయడం అనేది అంత ఆసమస్య అనేది కాదు. ఎగ్జామ్ చిన్నది అయినప్పటికీ అందరూ, అంటే ఇప్పుడు మన బీటెక్లు చేసేవాళ్ళు, ఎంఎస్లు చేసేవాళ్ళు, బీఈడీలు చేసేవాళ్ళు అందరూ కూడా ఇదే పోస్ట్ మీద లెవెల్ తక్కువ అయినా సరే ఈ పోస్ట్ మీద ఎక్కువ పడిపోవడం వల్ల దీని మార్క్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు, కానిస్టేబుల్ మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు. గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి కాబట్టి వీళ్ళనే స్కోర్ అనేది పెంచుతారు. ఈ పెంచినప్పుడు మీరు కూడా తట్టుకోవాలంటే దానికి తగ్గట్టు మీరు కూడా ఎక్కువ చదవండి. 50 రోజులు ఎంత వీలైతే అంత. ఎగ్జామ్ డేట్ 50 రోజుల్లో ఉంటుందని ప్లానింగ్. 50 రోజుల కన్నా ముందు వస్తే
మీరు ఇంకా ఎక్కువ చదవాలనేసి ఇప్పుడే చెప్తాను. అందుకే 25 డేస్లో కంప్లీట్ చేయండి వీలైతే. అప్పుడు రెండోసారికి రివిజన్ అనేది అవుతుంది 50 రోజులకి. ఒకవేళ పోస్ట్ పోన్ ఎగ్జామ్ డేట్ అనేది కొంచెం లేట్గా వచ్చినట్లయితే మూడోసారి రివిజన్ అవుద్ది, ఏం కాదు. సో నేనేమంటానంటే మీరు ఎంత త్వరగా ఇదంతా ఫిల్ చేసిస్తే సిలబస్ అనేది కంప్లీట్ చేస్తే ఒక్కసారైనా మ్యాక్సిమం కంప్లీట్ చేస్తే అక్కడి నుంచి మనం వేరే స్టెప్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, నేను ఏదైనా మిస్టేక్ చెప్పిన వీడియోలో మీరు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా, అంటే డౌట్ అంటే గ్రూప్ డి శాలరీ అంతా అన్న నువ్వు ఎక్కడ జాబ్ చేస్తాను అలాంటివి ఏవి చేయొద్దు, వాటికి నేను రిప్లై కూడా ఇవ్వను. మీరు ఏదైనా ఇంకేదైనా సంథింగ్ అంటే సబ్జెక్టులకు సంబంధించి నేను తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఈ ఏవైతే అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, అదే సైన్సు, స్టాక్ జీకే ఇటు ఉందో వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో మొత్తం ఫ్రీగానే ఇస్తాను. దేనికి డబ్బులు అవసరం లేదు, ఎవరికి డబ్బులు అవసరం లేదు. ఆ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోండి. వాటిని ఫాలో అవ్వాలని లేదు. బయట మీకు ఏవైతే ఇంతకుముందు బుక్స్ ఏవైతే ప్రిపేర్ అవుతానో ఆ బుక్సే ప్రిపేర్ అవ్వండి. డౌట్ వస్తే వాటిని చూసుకోండి, వాడుకోండి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. మిగతా ఇంకేవి కొత్త కూడా బుక్స్ ఏవి కొనొద్దు. అంటే బుక్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్లోనో లేకపోతే ఇంకెవరో మెటీరియల్ అమ్ముతారు, లేకపోతే తక్కువ కాస్ట్కి. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చాను, వినాయక చవితి ఆఫర్ ఇచ్చాను, దసరా ఆఫర్ ఇచ్చాను, వాళ్ళు బుక్స్ అనేది ఆఫర్స్ తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు మీరు అది కొంటే ఆ పీడిఎఫ్ చదివేలాగా చాలా టైం అనేది వేస్ట్ అవుద్ది. వచ్చింది మర్చిపోతారు. అది ఒక బుక్నే 100 సార్లు చదవండి, అంతేగాని 100 పీడిఎఫ్లు ఒకసారి చదివినంత మాత్రం ఏం ఉపయోగం లేదు, అది మీకు కూడా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కనీసం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక 100 మంది చూసినట్లయితే ఒక 50 మంది అయినా జాబ్ కొట్టాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.